మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. దయచేసి క్రైస్తవ ఐక్య గళం అను కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ మహారాజధానిలో జరుగుతున్న క్రైస్తవుల మహాసభకు అనగా క్రైస్తవ ఐక్య గళం అన్న మహాసభకు ఆంధ్ర రాష్ట్రం అంతటి నుంచి మిమ్మల్ని క్రైస్తవులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏంటంటే 1950 రద్దు కావాలని, ఆర్టికల్ 25 to 28 వరకు రాజ్యాంగం భారతదేశంలో అమలు కావాలని క్రైస్తవులందరూ ఐక్యతతో కూడుకొని ఈ మహాసభను పెడుతున్నాం. కావున ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఈ క్రైస్తవ ఐక్య గళం అను మహాసభకు క్రైస్తవులందరూ వేలాదిగా తరలి రావాలని పిలుపునిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ జూన్ 23వ తారీఖు సాయంత్రం 4 గంటలకు జింకానా గ్రౌండ్లో అందరూ కూడా తరలి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ క్రైస్తవ ఐక్య గళం యొక్క కన్వీనర్గా రెవరెండ్ డాక్టర్ దైవ ప్రకాష్, విజయవాడ క్లాప్ వ్యవస్థాపక అధ్యక్షులు, స్టేట్ ప్రెసిడెంట్. మేము మీకు అందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారాలండి. యోధాగోత్ర సింహగర్జన పరిషత్ తరఫున బిషప్ జడా జాన్ అని మాట్లాడుతున్నాను. ఈ రోజున క్రైస్తవులుగా మా ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు, కష్టాలు దర్దాపుగా రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించిన విషయమే. అందుకని మా క్రైస్తవ నాయకులు ఎంతోమంది ముందుకొచ్చి ఈ రోజున వారు నివసిస్తున్న మా ప్రాంతంలో మాత్రమే కాకుండా ఈ రోజున దేశ రాజధాని ఢిల్లీ వరకు, జంతర్ మంతర్ వరకు మా సమస్య కోసం వెళుతున్నారంటే మా క్రైస్తవ నాయకులు మేము ఎంత పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నామో, ఎంత శోధన ఎదుర్కొంటున్నామో అందరూ గుర్తించాలని మనవి చేస్తూ ఉన్నాం. అందుకే ఇది మేము భరించాలన్నంత బాధగా రేపు రాబోయే నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలు ఎలా ఉంటారో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనే భయంకర ఆందోళనతోనే ఈ సమస్యకి పరిష్కారం కావాలనే ఉద్దేశంతో మా క్రైస్తవ పెద్దలు, నాయకులు పిలుపునివ్వడం జరిగింది. పిల్లల దళితులమైన అన్నదమ్ములు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని విజయవాడ మహానగరంలో రాష్ట్ర రాజధానిలో చేస్తూ ఉన్నాం. కాబట్టి జూన్ 23వ తేదీన జరిగే క్రైస్తవ ఐక్య గళం అనబడినటువంటి ఈ మహాసభకి క్రైస్తవులందరూ తరలి రావాలని, నాయకులు అందరూ తరలి రావాలని కోరుకుంటున్నాం. అలాగనే ప్రతి రాజకీయ పార్టీకి కూడా మేము నమస్కరించి చెప్పేది ఏమిటంటే, ప్రతి పార్టీలో కూడా మా దళిత యువకులు ఉన్నారు. ప్రతి పార్టీ కోసం కూడా మా క్రైస్తవ యువకులు కృషి చేస్తున్నారు. ప్రతి పార్టీ కోసం కూడా మా క్రైస్తవ యువకులు జెండాలు మోసి సఫర్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. దయచేసి క్రైస్తవులను గుర్తించండి. దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను గుర్తించండి. దయచేసి మేము ఎదుర్కొంటున్న ఆ పరిస్థితి నుంచి మాకు విమోచన కల్పించాలని కోరుకుంటూ, జూన్ 23 జరిగే కార్యక్రమం చిన్నది కాదు, స్వల్పమైనది కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులను, దళిత క్రైస్తవులను ఆహ్వానిస్తున్న ఒక మహాసభ. దీనికి అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మేము మా వంతులో మేమందరం కూడా మా కన్వీనర్స్గా అండదండలుగా ఉన్నాం. అందరూ అండగా ఉండండి. ముఖ్యంగా ప్రతి నాయకులు కూడా ఈ విషయాన్ని గుర్తించి క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపడానికి మీ సహాయకారం అందించండి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవులపై దాడులు విజయవంతంగా జరగాలి. క్రైస్తవ ఐక్య ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ సమాజానికి, అలాగే విజయవాడ మహాపట్టణంలో ఉండేటువంటి క్రైస్తవులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ నెల జూన్ 23వ తారీఖు సాయంత్రము 4 గంటలకు విజయవాడలో గాంధీనగర్లో జిమ్ఖానా గ్రౌండ్స్లో క్రైస్తవ ఐక్య గళం అనే నామకరణంతో ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసామని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కారణం ఏమిటి అనంటే, 1950వ సంవత్సరంలో ఒక బెంగాల్ బ్రాహ్మణ్ క్రిస్టియన్ మాకు క్రైస్తవులకి రిజర్వేషన్ అక్కర్లేదు అని ఆ 50లో పొందుపరిచినటువంటి ఆ యొక్క ఆర్టికల్ను బట్టి ఈ రోజున క్రైస్తవ మతమును అనుసరించిన వారికి రిజర్వేషన్ లేదు అనేటువంటి దాన్ని ఎంతో కాలం నుంచి జరుగుతూ ఉన్నది. దీని నిమిత్తమై దాదాపు ఇప్పటి వరకు 12 కమిషన్స్ వేయటం జరిగింది. ఈ 12 కమిషన్స్ వేసినప్పటికీ కూడా ఏ కమిషన్ వారు కూడా వాస్తవాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళక
దాదాపు 50 సంవత్సరాల పైచిలుకు నుంచి ఇది అలాగే జరుగుతుంది. మాల మాదిగల ఎడల, షెడ్యూల్ కులాల వారి ఎడల నేటి ప్రభుత్వాలన్నీ కూడా ఎంత వివక్ష చూపుతున్నాయి అంటే, సిక్కులకు చర్చికి వెళ్ళినా సరే కూడా వాళ్ళకి అమెండ్మెంట్ ఇచ్చి వారికి రిజర్వేషన్ కల్పించారు. అలాగే బౌద్ధంలోనికి వెళ్ళిన వారికి కూడా అమెండ్మెంట్ కల్పించారు. కానీ ఈ రోజున దళితులుగా పిలువబడుతున్న మేము, ఈ రోజున ఊరు బయట మమ్మల్ని పడవేసిన మేము, అంటరాని వారిగా చూస్తూ మమ్మల్ని కొన్ని సంవత్సరాల నుంచి గ్రామాలకు పట్టణాలకు దూరంగా ఉంచిన మమ్మల్ని మేము గనక ఆ రోజునేమో దేవాలయాలకు వెళ్తే మీరు అంటరాని వారు గుడికి రావద్దన్నారు. ఈ రోజున దేవుని మందిరం చర్చికి వెళితే మీరు క్రైస్తవులయ్యారు కాబట్టి మీకు రిజర్వేషన్ లేదంటున్నారు. అంటున్నారు అంటే భరించాం, అలాగే ఊరు బయటకు ఉన్నారంటే భరించాం. కానీ ఇప్పుడు కడుపు కొడతానంటే మేము భరించడానికి సిద్ధంగా లేవు. మేము కమిషన్స్ మీద మాకు నమ్మకాలు లేవు. మేము దాదాపు ఈ రోజున భారతదేశం మొత్తంలో 30 లక్షల మంది మా జనాంగం ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది పైచిలుక ఎస్సీ వాళ్ళందరం కూడా దళిత క్రైస్తవులు అందరం కూడా ఉన్నాం. మేమందరం కూడా ఈ రోజున మా హక్కులను మేము సంపాదించుకోవడానికి రోడ్డు మీదకి వస్తున్నాం. మేము రాష్ట్రానికి ఒక కార్యాచరణ ఇస్తున్నాం. దళితులందరినీ కూడా బేషరతుగా ఎస్సీలుగా గుర్తించాలి. 25వ ఆర్టికల్ని సంపూర్ణముగా అమలు జరపాలి. మా చర్చిలపై, మందిరాలపై, సేవకులపై, విశ్వాసులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. దీనికోసం ప్రభుత్వాలు ముందుకు రాకపోతే మేము ధర్నాలు కొనసాగిస్తాం. ధర్నాలతో పాటు రాస్తారోకోలు చేస్తాం, సభలు సమావేశాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి రాష్ట్ర క్రైస్తవ సమాజానికి ఒక పిలుపిస్తున్నాం. మనందరికీ తెలుసు, మనం ఒకే శరీరం, ఒకే రక్తం, ఒకే ఆత్మ మనలో ప్రవహిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఐక్యతతో, డినామినేషన్లు లేకపోతే వర్గ విభేదాలు లేకుండా క్రైస్తవులందరూ కూడా ఒకటే బాట అనుకుని కలిసి వచ్చి 23వ తారీఖు జిమ్ఖానా గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఆ బహిరంగ సభను అందరూ జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. నా పేరు బందెల దయానందం. ఈ ఐక్య గళానికి కన్వీనర్గా ఉంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాం.